ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. టాలీవుడ్ నటి సమంత దీపావళి వేడుకల్లో తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. తన కొత్త ఇంట్లో జరిగిన ఈ సంబరాల్లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు మళ్లీ సమంత రిలేషన్షిప్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సమంత అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడిన ఈమె ఆ తర్వాత క్రమక్రమంగా కోలుకుంటూ కెరియర్పై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అవుతోంది. ఇటు హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా తొలి అడుగులు వేసి మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పుడు పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఇంకొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా దీపావళి వేడుకల్లో సందడి చేసింది సమంత. మొన్నామధ్య కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయానికి తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంట్లోనే సమంత దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్గా పేరు దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో మరొకసారి కనిపించింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ మళ్లీ అడ్డంగా దొరికిపోయిన సమంత కనీసం పండగ పూట కూడా ఒకరిని విడిచి ఒకరు వదిలి ఉండలేరా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో హీరోయిన్ సమంత రిలేషన్లో ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అతడినే ఈమె రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. దీనికి తోడు రాజ్ భార్య శ్యామలి దే కూడా ఇండైరెక్ట్గా వీరి బంధాన్ని ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఈ ఇద్దరు ఎక్కడా స్పందించలేదు. పైగా సమంత ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే కనిపిస్తూ రూమర్స్ను మరింత బలం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు దీపావళి వేడుకల్లో కూడా సమంత కొత్త ఇంట్లో రాజ్ నిడిమోరు కనిపించేసరికి ఈ వార్తలు మరింత వేగంగా పాకిపోతున్నాయి. మరి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. సమంత కెరియర్ విషయానికి వస్తే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ను స్థాపించిన ఈమె ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించిన విషయానికి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్పై మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అలాగే మరొకవైపు ఓ బేబీతో తనకు మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ నందిని రెడ్డితో ఒక సినిమా చేస్తోంది. అదే మా ఇంటి బంగారం. ఈ సినిమా కూడా ఈ నెలాఖరున షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే కాంబినేషన్లో వస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో కూడా ఈమె నటిస్తోంది. అంతేకాదు కోలీవుడ్లో ప్రముఖ హీరో సింబుతో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. సన్యాసిగా రేణూ దేశాయ్ కఠిన నిర్ణయం వెనుక కారణం దీపావళి వేడుకల్లో రాజ్ నిడిమోరుతో సమంత కనిపించడంతో వీరి బంధంపై వార్తలు మరింత బలపడ్డాయి. ఈ రూమర్స్పై సమంత, రాజ్ నిడిమోరు ఎలా స్పందిస్తారో చూడాలి.